సీట్లకు 309 దరఖాస్తులు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్క ఛాన్స్ అంటూ రాజకీయ నాయకులతో పాటు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు సైతం దరఖాస్తులు సమర్పించారు. మహబూబాబాద్ కు గరిష్టంగా 47 మంది, మహబూబ్ నగర్ కు అత్యల్పంగా 4 అప్లై చేసుకున్నారు. ఆ దరఖాస్తుల నుంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు రేపు ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దరఖాస్తులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికలకి సంబంధించి అయితే దరఖాస్తులు భారీగానే వచ్చాయి. మెయిన్ గా ఏ ఏరియా నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వెంకట్? ప్రసన్న, వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అప్లికేషన్ దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకున్నదో ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తుంది. మొత్తం కూడా 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది కాంగ్రెస్ పార్టీ. ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. మొత్తం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు దాదాపు 309 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్ల పర్వం కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా మహబూబాద్, ఏదైతే రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మహబూబాద్ నుంచి దాదాపు 48 అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే ఖమ్మం నుంచి దాదాపు 42 అప్లికేషన్స్ వచ్చాయి. అత్యల్పంగా మహబూబ్ నగర్ నుంచి కేవలం 6 మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ అప్లికేషన్స్ అంతా కూడా ఇప్పటికే అధిష్టానం మొత్తం కూడా స్వీకరించింది. రేపు కీలకంగా మరొకసారి పీఈసీ సమావేశం, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం రేపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. ఎన్నికల కమిటీతో పాటు ఇటు స్క్రీనింగ్ కమిటీ కూడా రేపు రాబోతుంది. అధిష్టానం నుంచి జాతీయ నేతలు కూడా రేపు గాంధీ భవన్కి రాబోతున్నారు. పీఈసీ కమిటీతో పాటు స్క్రీనింగ్ కమిటీ కూడా, ఈ 2 కమిటీలు వచ్చిన అప్లికేషన్స్ పూర్తిగా పరిశీలిస్తారు. ఎవరెవరు బలమైన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, ఎవరిని నిలబెడితే వచ్చేది బీఆర్ఎస్, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీల అభ్యర్థులను ఎదుర్కొనేందుకు ఎవరైతే బరిలో పోటీ పడతారో అనే దాని మీద కూడా రేపు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక ఫైనల్ లిస్టును తయారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లనే మరొకసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే కీ రోల్ పోషించారో సునీల్ కనుగోలు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో సునీల్ కొనుగోలు పాత్ర మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేల ఆధారంగా ఫైనల్గా అభ్యర్థుల ఎంపిక ఉంటుందంటే కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇంద్రవెల్లి వేదికగా సమరశంఖం ఊదించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం ఊదించినటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు వారంలో దాదాపు 3-4 రోజుల వరకు మొత్తం ప్రజల్లో ఉండేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇంద్రవెల్లిలో మొన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఎల్లుండి నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇట్లా ఇప్పటికే 2 అధికారంలో వచ్చిన వెంటనే 2 పథకాలకు 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలకు ఇప్పటికే అమలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణం కావచ్చు, అట్లనే ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కూడా రన్ అవుతూ ఉంది. ఇక నిన్న క్యాబినెట్లో కూడా కీలకంగా మరో 2 గ్యారెంటీలను అమలు చేసినట్టు ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీ దానికి కూడా బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 500కే సిలిండరు, అట్లనే మిగతా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకునేందుకైతే కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్తూ ఉంది. ఖమ్మంలో అయితే పెద్దగా పోటీ పెడుతుంది. కీలక నేతలు ఖమ్మం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్య నేతల అందరూ కూడా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే కొంత ఎక్కువ పోటీగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ నేతల మధ్య సమన్వయం తీసుకువచ్చి ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కలిసికట్టుగా ముందుకు వెళ్ళి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయం సాధించారో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి విజయమే సాధించేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.